హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా టాక్స్. ఇవాళ మనం చింత చిగురు ఉపయోగాలు అలాగే చింత చిగురు నీరంతా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. చింత చిగురిని తీసుకొని 2 to 3 times వాష్ చేసి చిల్లుల గిన్నెలో తీసుకోవాలి. తర్వాత పొడి క్లాత్లో ఎండ తగలకుండా 1 గంట సేపు ఆరపరచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక చిట్టెడు ఆయిల్ తీసుకున్నాను. మాది 1/2 kg దాకా క్వాంటిటీ ఉంది. మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. అది వేగాక చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురుని వేయించుకోవాలి. చింత చిగురు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చింత చిగురు బాలింతల టైంలో పాలని వృద్ధి చెందిస్తుంది. అలాగే పీరియడ్ టైంలో పెయిన్ని తగ్గిస్తుంది. మలేరియా, డెంగ్యూ లాంటి ఫీవర్ని రాకుండా చూస్తుంది. హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది. అల్సర్ వ్యాధిని ట్రీట్ చేస్తుంది. జాండీస్, డయాబెటీస్ వ్యాధిని తగ్గిస్తుంది. పసుపు తగినంత వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇది రాళ్ళ ఉప్పు. ఎండలో పెట్టి మిక్సీ వేసుకున్నాము. బాగా వేయించాలి. చింత చిగురు వల్ల స్క్రేవీ వ్యాధి రాకుండా చూస్తుంది. దెబ్బల్ని స్పీడ్గా తగ్గిస్తుంది. ఓరల్ హెల్త్ని పెంచుతుంది. అన్హైజీనిక్గా ఉండటం వల్ల జెనిటల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అవి తగ్గిస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇది జిప్ లాక్ కవర్లో పెట్టుకొని ఇదంతా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.